హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో కృష్ణాష్టమి స్పెషల్గా మా రిక్కిని రెడీ చేద్దామని కృష్ణుడిగా నేను పడిన కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, కాస్ట్యూమ్ తీసుకునే అంత టైం అయితే లేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి మా రిక్కిని అయితే కన్నయ్య చూద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ క్రోన్ వచ్చేసి ఫ్లవర్ క్రోన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెటర్నిటీ షూట్ కోసం అని తీసుకొని ఉండే, అది ఊరికేనే ఉంది. సో దానికైతే నేను మీషో నుండి శారీ తీసుకొని ఉండే కదా, ప్రీవియస్గా కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను శారీ. సో ఆ శారీ బ్లౌజ్ అయితే కట్ చేసి ఇలానైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ ఉన్నదంతా నేనైతే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్తో అయితే కుచ్చులు కనిపించేలాగా పెట్టుకున్నాను. రిమైన్ పార్ట్ క్లాత్ అంతా నేనైతే చుట్టేసుకొని థ్రెడ్తోనైతే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే జ్యువెలరీ కోసం హ్యాండ్స్ దగ్గర యూజ్ చేయడానికి ఇట్లా నా దగ్గర ఉన్న బీడ్స్ గోల్డ్ కలర్వి అయితే జ్యువెలరీ ఎగ్జాక్ట్గా అనిపిస్తుందని నేనైతే 2 లైన్స్ అయితే ఇలా కుచ్చేసుకున్నాను రిక్కీ హ్యాండ్స్కి పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి అయితే శారీ నేను అదే యూజ్ చేస్తున్నాను. బాందిని అయితే చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా ఎగ్జాక్ట్ అంటే లుక్ ఇస్తుందని అయితే నాకు అర్థమయ్యి నేనైతే అదే శారీ యూజ్ చేస్తున్నాను మా రిక్కీకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా క్రోన్ అయితే మా రిక్కీ 1 ఇయర్ ఉన్నప్పుడు మింత్రా నుండి అయితే ఒక కుర్తా సెట్ ఆర్డర్ పెట్టుండే. అందులో ఎక్స్ట్రాగా ఈ నెమలి పింఛమున్న ఒకటైతే బెల్ట్ వచ్చుండే. సో అది వేస్ట్గానే ఉంది కదా, ఇక్కడ సింపుల్గా ఓన్లీ క్లాత్ చుడితే అంత లుక్ అనిపించలేదు, అందుకే ఎక్స్ట్రాగా నేను అది యాడ్ చేసి ఇట్లా స్టిచ్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్ అయితే నేను క్రోన్కునే ముందే తీసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా లైన్ కోసం కొంచెం లుక్ బాగుంటుంది కదా ఫ్లవర్స్ ఉంటాయని ఇట్లా నేనైతే ఫ్లవర్స్ని కుచ్చి ఇట్లా ఇటు 4 అటు 4 అయితే యాడ్ చేశాను. మధ్యలో కొంచెం బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ కనిపిస్తుంది, అందుకే ఇక్కడ కనిపించకుండా ఇంకో ఫ్లవర్ అయితే యాడ్ చేసేసాను. సో మా రిక్కిని రెడీ చేయడానికి నా కష్టాలు అంతా ఇంత కాదు, ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా తనైతే కొంచెం ఇబ్బంది పడ్డాడు శారీ వల్ల, బట్ ఫైనల్గా అయితే నేను అనుకున్నది అయితే రెడీ చేసేసాను. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్, ఐ లవ్ యూ.